సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఇది సాక్షి టీవీ జనపదం. జనపదంలో ఇవాళ బహుశా కనివిని ఎరుగని ఒక దుస్థితిని మనం కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితిని మనం గత 4 రోజుల్లో టీవీ ఛానల్లో సాక్షి టీవీలో ముఖ్యంగా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పటికి తీరుతాయి ఈ సమస్యలు? నిజాంపేటలో బండారి లేఅవుట్లో వర్షం వస్తే ప్రతిసారి ఇలా మునిగిపోవడమేనా? వేరే పరిష్కారం లేదా? స్థానికులతో మాట్లాడబోతున్నాం. ఎక్కడ ఉంటారు సార్ మీరు? మేము రోడ్ నెంబర్ 9లో ఉంటాము. ఇక్కడ 9, 10 ఊహించారా ఇలా వర్షం వస్తుంది హైదరాబాద్లో? లేదు సార్, 9, 10 ఏ మోస్ట్లీ ఎఫెక్టెడ్. 5 days నుంచి వాటర్ కంటిన్యూస్లీ వస్తుంది. కరెంటు లేదు. చాలా మంది వాళ్ళ బంధువులకి వెళ్ళిపోయారు. మామూలుగా స్వయం సేవక సంస్థలు వచ్చి మార్నింగ్ పాలు, నీళ్లు ప్లస్ పులిహోర ప్యాకెట్లు, మీల్స్ సప్లై చేస్తున్నారు. బట్ ఒక విషయం చెప్పండి, బంధువుల ఇళ్ళకి ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? ఎన్ని ఫ్యామిలీస్? 150 అపార్ట్మెంట్స్ ఉన్నాయి చుట్టూ. కనీసం ఒక 500 ఫ్యామిలీస్ వెళ్ళిపోయాయి. ఆల్రెడీ షిఫ్ట్ అయ్యాయి. ఆల్రెడీ వెళ్ళిపోయారు సార్. ప్లస్ చాలా స్వయం సేవక సంస్థలు వచ్చి ఇక్కడ మొత్తం సప్లై చేస్తారు. బట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజేషన్ వీ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ వాటర్. గవర్నమెంట్ అంటే సెల్లార్ల నుంచి నీళ్లు తీసే ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పుడు. చేస్తున్నారు కానీ మళ్ళీ ఫ్లో అయిపోతుంది. చెరువు నుంచి ఫ్లో ఎక్కువ ఉంది, తీసినా మళ్ళీ అదే విధంగా అవుతుంది. అందువల్ల కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. 2004లో వచ్చింది ప్రాబ్లము. 2004 తర్వాత మళ్ళీ ఇలాగే వచ్చింది. కానీ 2000 ఇలాంటి వర్షం అవును 10 years బ్యాక్ ఇలా వచ్చినప్పుడు వర్షం ఏంటంటే ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఎవరు ఐడెంటిఫై చేసుకోలేదు. ఇప్పుడు మొత్తం కట్టడాలు ఏంటంటే అక్రమ కట్టడాలు ఎక్కువైపోయి దానికి అంతా ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏంటంటే పవర్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. 1 dayలో పవర్ ఇచ్చారు. కొన్ని వీటికన్నిటికీ పూర్తిగా మునిగిపోయాయి. వీటికి అసలు వాళ్ళకి ఎంత నిత్యావసర వస్తువుల్ని వాటిని సప్లై చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ముందుకు వచ్చి సప్లై చేస్తుందో లేదో అనేది అర్థం కాదు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కొంత కొరవడింది. అంటే బహుశా అది సంకల్పం ఉండుండొచ్చు కానీ పరిస్థితి అన్నిటికీ అంటే చేయి దాటిపోయేలా ఉండుండొచ్చు. కానీ ప్రస్తుతం స్థానికులు అందరూ చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఎంత నడుందింగిచ్చి చేయాలో అంత చేయలేదని చెప్పి. ఏమండి మీరు ఇక్కడే ఉంటారా? ఇదే అపార్ట్మెంట్ అండి. లాస్ట్ 4 days నుంచి మాకు అంతా వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. అన్ని బయట పెట్టేసామండి. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఇక్కడ సిద్ధివినాయక హైట్స్ మా అపార్ట్మెంట్ పేరు. యాక్చువల్గా ఏమైందంటే వాటర్ అదంతా చెరువు తెగిద్దని చెప్పేసి వాటర్ అంతా ఇటు వదిలారు. యాక్చువల్గా ఇటు కాదు వదిలేది, అటు నుంచి అవుట్ఫ్లో ఉండాలి. వదిలితే మంచి పనే చేస్తారు కానీ అవుట్ఫ్లో అనేది ముందు ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారు. అటు లైఫ్ థ్రెట్ ఉందంటే ఇటు లైఫ్ థ్రెట్ లేదని వదిలేస్తారు. మొత్తం 30 ఫ్యామిలీస్ ఉంటే మొత్తం ఎవరు లేరండి. మీరు వచ్చి ఒకసారి లోపలే చూడండి. ఎవరు లేరండి. 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇది మేమున్నా దొంగల భయమో ఇది ఉందని ఇప్పుడు రాత్రి కూడా అది కూడా జరుగుతుంది. వర్షంలో దొంగలు కూడా వస్తారా? డౌట్ అండి. అదే మేడం వచ్చారు మేడం, అలానే ఉంది. వచ్చారు మేడం, జరిగినాయి. వచ్చారు, అవన్నీ జరిగినాయి. ఇదంతా ఉంది. అసలు అయితే వాటర్ ఫ్లో అనేది ముందు ఎటు పోయిద్ది అనేది చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తెంపేస్తారు. అన్ని వచ్చి ఇక్కడ వచ్చినాయి. అందరూ వస్తున్నారు. కనీసం వాటర్ అనేది అటు పగలగొడితే అటు వాటర్ అనేది వెళ్తుంది. అది సొల్యూషన్ లేకుండా మొత్తం వాటర్ వదులుతున్నారు. ఇవన్నీ అంటే ఇమీడియట్ గా టెంపరీగా చేయాల్సింది ఇక్కడ నీళ్లు తొలగించడం. తర్వాత దీర్ఘకాలిక చర్యలు ఏంటంటే అక్కడ గోడలు బాగా నానిపోయి 5 days నుంచి తరబడి అంటే పునాదులు ఏమవుతాయని ఒక భయం ఉంటుంది. అంతే మేడం, అలానే ఉంది మేడం. 5 days ఇందాక నేను టీవీలో చూస్తున్నానండి. కేటీఆర్ గారి వాయిస్ విన్నాను, తర్వాత మన నాయన నరసింహారెడ్డి గారి వాయిస్ విన్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉందని మాట్లాడుతున్నారు టీవీలో. యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది అందరికీ. కంట్రోల్ లేదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాజకీయాలు అందరూ మానేసి కరెక్ట్గా ప్రజలకి ఇక్కడ అవసరాలను తొందరగా తీర్చేసి ఈ ఫౌండేషన్స్ మొత్తం పోతే అసలు టెక్నికల్గా కట్టారో కూడా తెలియదు. బిల్డింగ్స్ అన్ని ఫౌండేషన్ కూడా చెక్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమండి మీరు ఎక్కడ ఉంటారు? పక్కన అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి. లేబర్ పనికి వచ్చాము. అక్కడ కింద షెడ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు అక్కడ వద్దనిస్తారు. షెడ్ లేదు, ఏమీ లేదు. బికాస్ పరిస్థితి ఎలా ఉంటే మరి మునిగిపోతారు కదా. వద్దనిస్తారు, బయటికి పంపించారు. మేము ఇక్కడ ఉంటారు. మరి ఇప్పుడు అక్కడే ఉంటున్నాము. అక్కడే పైన ఉంటున్నాము. నైట్ పగలు ఇక్కడ కొంచెం భోజనాలు అవి ఇస్తుంటారు, తింటున్నాము. అక్కడ వచ్చారా మీరు? వలస వచ్చారా? మా శ్రీకాకుళం అండి. అదే పని కోసం వలస వచ్చారు. అదనమాట పరిస్థితి. ఏమండి మీరు? మేడం యాక్చువల్గా కరెక్ట్ రూట్ వాటర్ వెళ్ళడానికి ఇది కాదు మేడం. చెరువు నుంచి ఇంకో పైకి ఉంది. ఏదైతే 2009లో రాజీవ్ గృహకల్ప కట్టారో రాజీవ్ గృహకల్పలోకి ఇప్పటివరకు ఒక చుక్క వాటర్ కూడా వెళ్ళలేదు. అంటే మన ఈ ఏరియాలో ఏదైతే ఉందో ఈ ఏరియాకి వాటర్ వచ్చాయి. అది కూడా డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్గా ఎటు పంపించాలో అటు పంపించలేదు. లెఫ్ట్ నుంచి కరెక్ట్ ఒకటండి, డెఫినెట్గా అవన్నీ
చర్చించవలసిన అంశాలు. ఇప్పుడు తక్షణం మునిగిపోతుంటే మునకుండా ఎలా ఉండాలి అది చూడాలి. మునగకుండా ఎలా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, అటు పక్క ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేడం. అక్కడ ఒక 2 క్రెయిన్లు పెట్టి లెఫ్ట్ సైడ్ మొత్తం డ్రైనేజ్ ఆ రాళ్ళన్నీ తీసేస్తే వాటర్ అనేది ఇటు పక్కకి రావడానికి అవకాశం ఉండదు. ఎక్కడి నుంచి అయితే నీళ్లు మొదలవుతున్నాయో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇక్కడ స్వచ్ఛంద సంస్థల నుంచి అలాగే చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ అబ్బాయి గోడకి వెళ్తున్నాడు అనమాట. గోడలు నిచ్చెనలు వేసుకుని ఇల్లు దిగాల్సిన పరిస్థితి. మేడం నిన్న అదంతా అలా దిగొచ్చేసాం. అలా దిగొచ్చాం మేడం. మొత్తం అటు నుంచి వచ్చేసి చాలా కష్టం కదండి. లేడీస్ కూడా అలానే దించేసి పంపించాం మేడం. ఏం చేస్తాం, ప్రాణం ఎక్కువ కదా, ముందుగానే ఇది చేస్తాం. భోజనం తెచ్చి పెడుతున్నాము. కొంతమందికి ఇంకా అందరు ఇండ్లు ఇడిచిపోతున్నారు. భోజనం తెస్తున్నారండి. అమృతాహారం యోగా సెంటర్ నుంచి అండి. అన్నపూర్ణేశ్వరి అమృతానందమయ్య మాతానా? లేదండి, అన్నపూర్ణేశ్వరి. ఇప్పుడు పొద్దున్న టిఫిన్ తెచ్చి పెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా భోజనం తెచ్చి పెడుతున్నాము. నిన్నటి నుంచి ఇలాంటి మంచి మనుషులు ఉండబట్టండి నిజంగా. ఎందుకంటే మీరు ఇక్కడ చిన్న కాలేజ్ విద్యార్థులు వచ్చారు, వాళ్ళు వచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు సాహసం చేయరు. భోజనం నిన్న 10 నుంచి 3 దాకా పెడతానే ఉన్నారండి భోజనం. నిన్న 3 o'clock నిన్న ఒక 2000 మెంబర్స్ పైన పెట్టామండి. జగన్ గురుజీ అని రోడ్ నెంబర్ 1 లో ట్రస్ట్ ఉంది గురుజీది. ఆయన ఎప్పుడు రెగ్యులర్ ఉంటుంది. ప్లస్ నిన్న కూడా ఇక్కడ పెట్టామన్నమాట. ఈ రోజు కూడా ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు, మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో కావచ్చు, చాలా మంది నడుం బిగించి వర్షపు నీటిలో నానుకుంటూ ఇక్కడే వచ్చి వీళ్ళకి అన్నాలు పెడుతున్నారు చక్కగా కడుపు నిండా. టిఫిన్స్ కూడా పెట్టాము. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి రెడీ చేస్తున్నారండి. అన్ని ఇచ్చాము మధ్యాహ్నం. ఇప్పుడు మళ్ళీ భోజనాలు వస్తున్నాయి. సరిపోతున్నాయి. నిన్న వీళ్ళు భోజనాలు తెచ్చేసరికి మేమంతా లైన్ వరుస. నిన్న ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. దాదాపు ఈ రోజు కొంచెం తగ్గింది. నిన్నైతే ఫుల్గా ఉన్నాయి. మొత్తం చివరి లోపల బిల్డింగ్ దాకా అందరికి సప్లై చేయి. ఈ బిల్డింగ్ లో మొత్తం లోపల బిల్డింగ్ మొత్తం వీళ్ళ తీసుకొచ్చిన భోజనాలు అందరికీ సప్లై చేసాం. అంతా నీట్ గా సరిపోయి వాళ్ళు అభినందించారు మమ్మల్ని. చిన్న పిల్లల్ని బయటకు రానిస్తారండి మీరందరూ? ఏమ్మా, ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ సోషల్ వర్క్ మీది? గోకరాజ్ కాలేజా? మేము స్ట్రీట్ కాజ్ అనే ఎన్జిఓ నుండి వచ్చాము. లైక్ ఇక్కడ ఉన్న ఫ్లడెడ్ అపార్ట్మెంట్స్ కి ఈటబుల్స్, క్యాండిల్స్ అలాంటివి డిస్ట్రిబ్యూట్ చేయండి. అసలు ఆలోచన మంచి ఆలోచన, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ మొత్తం ఇక్కడ అంతా కాదు, జనరల్గా ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియా ఉందని తెలుసు. ఫ్రెండ్స్ వల్ల తెలిసింది, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఇక్కడ అంత ఎఫెక్ట్ అయిందని. సో మనం హెల్ప్ చేద్దాం, క్యాండిల్స్, మస్కిటో కాయిల్స్ సంథింగ్ అలా పీపుల్ కి ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి వచ్చాము కాలేజ్. ఏమేమి ఇవ్వగలిగారు ఇప్పుడు వచ్చి ఇక్కడికి? ఇంకా స్టార్ట్ చేయలేదు, వాలంటీర్స్ వస్తున్నారు. రాగానే విల్ స్టార్ట్ ద వర్క్. ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఈరోజు? క్యాండిల్స్, బిస్కెట్స్, బ్రెడ్ అండ్ మస్కిటో కాయిల్స్. కరెంట్ లేదా అండి? నో పవర్. లాస్ట్ 3 days 5 days నుంచి పవర్ లేదు. ఇక ముందు చిన్న పిల్లలు దోవలు ఉన్నాయి అక్కడ. ప్రవహిస్తున్న నీళ్లు కాబట్టి ఇప్పుడు తెలియదు, నిలిచిపోయినప్పుడు దోమలు బయటకు వస్తాయి. మీడియా వస్తేనే మార్నింగ్ అందరూ వస్తున్నారు మేడం. నైట్ ఒక్కళ్ళు లేడు, కనీసం టెంట్ గింటు అనేది వేసుకొని కానీ ఉండటం కానీ ఎవ్వరు లేరు. పోలీసు గిలిసి ఎవ్వరు లేరు. 11 o'clock మొత్తం వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మార్నింగ్ 6-6:30 కల్లా వచ్చేస్తున్నారు అందరు ఇక్కడ ఉండి. నైట్ అటు చెరువు తిరిగి ఏమైనా అవుతుందని నైట్ ఉండేది ఒక్కడు కూడా ఎవరు లేరు. అంటే ఎలా ఉందంటే పరిస్థితి కంటి మీద కునుకు లేకుండా ఉంది. ఇళ్లలో నిద్రపోతున్నా కూడా పొద్దున్న లేచేసరికి నీళ్లు ఎంతవరకు వచ్చేస్తాయి, చెరువు ఇంకా కూడా కట్టలు తెంచుకుని అక్కడ ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చేస్తుందా అని ఒక భయంలో బతుకుతున్నారు చాలా మంది. నడవడం కూడా కష్టంగా ఉందండి. చిన్న పిల్లల్ని బయటకు వదిలేశారు మరి చాలా మంది. Go to road number 10 and 10A, mostly affected area. Mostly affected area 10 and 10A. ఎంతవరకు నీళ్లు ఉన్నాయి అక్కడ? మోకాల వరకు ఉన్నాయి. మునిపోతామా? మీ మోకాల వరకు ఇక్కడ వరకు మేడం. అటు పక్క మొత్తం 3-4 అపార్ట్మెంట్ మొత్తం పోయినాయి. కార్లు మొత్తం నడాల లోపల ఉన్నాయి. మనిషి బయటికి పోయట్లేదు, లోపలికి వచ్చేయలేదు. మేమైతే పాకెట్ల నుంచి లోపలికి పంపిస్తున్నాము. వాళ్ళు అదే చెప్తున్నారు ఫుడ్ కొరకు. అంటే ఇంట్లో నిల్వ ఉంచుకున్న వస్తువులు ఏమన్నా ఉంటే గడుస్తుంది ఇల్లు. మేడం కరెంట్ లేకపోతే అన్ని ఫ్రిడ్జ్ అన్ని వాసన వచ్చేసి ఎన్ని వచ్చేస్తున్నాయి మేడం. వాడుకోవడానికి వాటర్ లేదు. వాష్రూమ్కి వెళ్ళినా కూడా వాటర్ కొడతానికి కూడా వాటర్ లేవు, ఏం లేవు. ఎక్కడున్నాయి మేడం? అన్ని ఇదైపోయినాయి, ఫిల్ అయిపోయినాయి కదా. వాటర్ లేదు. అవుట్ఫ్లో అనేది లేకుండా అన్ని వదిలేస్తున్నారు. ఉపయోగం ఏముంది చెప్పండి? అవుట్ఫ్లో అనేది ఐడెంటిఫై చేయకుండా ఏం చేయకుండా అన్ని వదిలేస్తున్నారు. మీదకి వస్తున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు. అటేమో లైఫ్ థ్రెట్ అన్నారు. ఇటు మనుషులు కాదా? ఒక విషయం చెప్పండి, ఎవరైనా అధికారులు వచ్చారా ఇక్కడికి? వచ్చారు మేడం, నిన్న అందరూ వచ్చారు, అన్ని డిబేట్ అన్ని జరిగినాయి, వచ్చారు. సొల్యూషన్ అనేది అవుట్ఫ్లో లేకుండా మొత్తం వదిలేస్తే మునిగిపోక చచ్చిపోరా మేడం? అంతా ఆకుపై చేసి అన్ని చేశారు. నిన్నదంతా కొట్టేశారు, వాటర్ పోతుందని చెప్పారు. మొత్తం ఇటే వదులుతున్నారు.
ఒకటి వదిలేస్తే అవుట్ ఫ్లో అనేది ఎలా వెళ్ళిపోతుంది? పెద్ద సమస్య ఏంటంటే ఒకటి నీళ్లు అన్ని చోట్ల పేరుకుపోయాయి, రెండోది చిన్న సమస్య లేకపోతే సమస్యలో సమస్య ఏంటంటే అక్కడ నీళ్లు ముంపు గురవుతున్న ప్రాంతాలు కాలనీలు ఉన్నాయి కాబట్టి ఆ నీటిని ఇక్కడ డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది, స్థానికులు చాలా ఇబ్బంది పడతారు. అటు కూడా వెళ్ళి చూడబోతున్నాం. ఇక్కడ మనం దాదాపు ఈదుకుంటూ స్థానికులతో మాట్లాడుతున్నాం. నిజాంపేట బండారి లేఅవుట్లోని స్థానికులు వాస్తవ్యులందరితో కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో కళ్ళ కట్టినట్టు దృశ్యాల్లో తెలిసిపోతోంది మనకి. అండ్ ఇక్కడ సహాయక చర్యలు అనుకున్న స్థాయిలో రాలేదని చెప్పి సహజంగానే వాపోతున్నారు. ఎందుకంటే ఇది ఎవరు ఊహించని పరిస్థితి. బహుశా ప్రభుత్వ దృష్టికి కూడా ఈ పరిస్థితి వచ్చేసరికి చేయి దాటిపోయిందనే చెప్పాలి. చేసే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి కానీ స్థానికులకి ప్రస్తుతం ఇళ్లలో కరెంట్ లేదు, 5 రోజులుగా నీళ్లు సరిగ్గా లేవు, బయటికి వాళ్ళు రాలేకపోతున్నారు. గోడలు దూకి నిచ్చెనలు వేసుకుని బయట దూకి వస్తే కానీ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి పరిస్థితులు అనుకూలించట్లేదు. మందులు లేక కొంతమంది, పాల ప్యాకెట్ లేక చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది నిజాంపేటలోని పరిస్థితి. ఏమండి, ఇప్పుడు తక్షణం రాబోయే 3-4 రోజుల్లో కూడా ఇంకొంచెం వర్షం పడచంటున్నారు. ఇంకా వర్షాకాలం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు హైదరాబాద్లో వర్షం కురుస్తుందో ఎవరు చెప్పలేరు. ముందు ఏమిటి పరిష్కారం అంటారు? అంటే ఆల్రెడీ ఈ కట్టడాలను జరిగిపోయాయి కాబట్టి. ఈ కట్టడాలు ఆల్రెడీ జరిగిపోయినాయి. ప్లస్ మెయిన్ ఏంటంటే ఆ తుర్క చెరువు దగ్గర నుంచి వాటర్ వస్తుంది. ఇన్కమింగ్ వాటర్ బంద్ చేస్తే ఈ ఏరియా సేఫ్ అవుతుంది. బట్ అది బంద్ చేయడానికి ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే తుర్క చెరువు బాగా ఉధృతంగా వరద వస్తుంది పైనుంచి, బాచిపల్లి నుంచి. నిన్న కొంచెం ఆలుగు అదంతా కొట్టేశాము. అయినా కూడా రాత్రి మళ్ళీ పెద్ద వర్షం పడింది, మళ్ళీ వాటర్ అదే విధిగా అయింది. ఇలా వర్షం పడితే ఇలా కంటిన్యూషన్ ఉంటుంది. బట్ మాకు కావాల్సింది ఈ వాటర్ పోయే పరిష్కారం కావాలి. అది దట్ ఈస్. ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా మామూలుగా. అయితే ఈ ఓపెన్ ప్లేస్ లో ఏంటంటే పిల్లలు ఆడుకుంటుంటారా? గ్రౌండ్ లేదు, లోతు ఏరియా, లోతు ప్రాంతం. సో ఇది ఎంత లోతు ఉంటాయి ఇక్కడ నీళ్లు? నడుము లోతుంటాయి మేడం. నడుము లోతు ఉంటాయి అక్కడ వెళ్తే. అంటే చిన్నపిల్లలు అయితే మునిగిపోవచ్చు. చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే పిల్లలు తిరిగేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. తెలుసో తెలియకో అటు ఇటు వెళ్ళిపోతే ఏంటని పరిస్థితి? అందులో మునిగిపోతారండి, అందులో మునిగిపోతే జాగ్రత్తగా వెళ్ళాల్సిందే. ఇది రోడ్డు, ఇక్కడ రోడ్డు ఉందా? బట్ మొత్తం ఇసుక మెటలేసాయి. నడుస్తుంటే కానీ తెలియట్లేదు ఏముందో కింద అని. కింద మ్యాన్ హోల్ ఉందో, రోడ్డు ఉందో, పావు ఉందో, చాప ఉందో, అదనమాట పరిస్థితి. అంటే ఎవరు కని విని ఎరుగని రీతిలో, ఊహించని రీతిలో తయారైంది ఇక్కడ బండారి లేఅవుట్ పరిస్థితి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 5 years నుంచి ఉంటున్నాం మేడం ఇక్కడ. సో ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా ఏంటంటే మనకు అసలు వాటర్ లేవు అని నిజాంపేట బండారు లేవు అంటే వాటర్ ప్రాబ్లం. సడన్ గా ఈ తుర్క చెరువు రావడం వల్ల మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు. విడ్డూరమైన పరిస్థితి. అక్కడ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా వెళ్ళి వాటర్ గురించి ఢిల్లీలో చర్చించుకుంటున్నారు. ఇక్కడ వాటర్, దీన్ని ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ తీసి తరిమేయాలంటే కూడా తెలియని పరిస్థితి. మీడియా వాళ్ళు తప్ప రాజకీయ నాయకులు, అధికారులు ఎవ్వరు రావట్లేదని చెప్పి నిజంగానే ఒక విధమైన దుస్థితిలో, ఇంకా దయనీయ పరిస్థితిలో మొత్తుకుంటున్నారు జనం. గోల్డ్ వస్తుందండి, ఎవరున్నారు? మీడియా వాళ్ళు తప్ప ఈ రాజకీయ నాయకులు, అధికారులు ఎవరూ లేరు. ఎంత వాటర్ వస్తుంది? నేను ఏదో స్వచ్ఛందంగా ఏదైనా సేవ చేద్దాం, నేను ఉండేది మూసాపేట భరత్నగర్ కాలనీలో, ఏదో సేవ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఈడ ఏంటి కొన్ని ప్రెస్, మీడియా వాళ్ళు తప్ప ఇక్కడ అధికారులు లేరు, రాజకీయ నాయకులు లేరు, ఎవరు లేరు. మీరనే మీడియా మిత్రులకు చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులకు, అధికారులకు వచ్చి వాళ్ళకి ఏదో సేవ చేసి వాళ్ళకి కొద్ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని. నిజంగా విశ్వనగరం ముఖ చిత్రంలా మాత్రం లేదు. ఇది బంగారు మాది. ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు తెచ్చుకున్నాం అర్థం కావట్లేదు. ఒకట్లేండి, వర్షం పడితే ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కానీ ముందే అధికారులు వచ్చి తప్పకుండా పట్టించుకోవాలి. ఏసీ కార్లలో కూర్చుంటే సరిపోతుంది. చూడాలండి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాం మేము. ఎంత ఇబ్బంది వాటర్ అవుట్లెట్ వెళ్ళిపోతే చాలు మేడం, ఫుడ్ అనేది అవసరం లేదు. వాటర్ బయటకు వెళ్ళిపోతే 4 days నుంచి ఉన్నాం. డే నైట్ మోటార్ కొనుక్కొని తోలుతున్నాం అంతే. డే నైట్ ఎలా తోలుతున్నారు? డీజిల్ మోటార్ కొనుక్కొని, రాణిగంజలి 25,000 మోటార్లు కొనుక్కొని, డే నైట్ డీజిల్ కొనుక్కొని, డే నైట్ మోటార్ కొనుక్కున్న డబ్బులు సొంత డబ్బులు మొత్తం కొనుక్కున్నాం. డే నైట్ కొలుతున్నాం కానీ వాటర్ వస్తూనే ఉంది. ఈ వాటర్ అవుట్లెట్ బయటకి వెళ్ళిపోతే మా కోరిక ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇక్కడే కూర్చొని వర్క్ చేపిస్తే కానీ డ్రైన్ అవుతుంది మేడం. సార్ మీరు ఎక్కడ ఉంటారు? మీనాక్షి ఇంట్లో నీళ్ళు సెల్లార్లో దేవుడు ఏంటండి వచ్చేసి ఒకటేసారి ట్యూస్డే రోజు గోడ కూలిపోయింది. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు చెప్పండి? ట్యూస్డే రోజు ఈవినింగ్ మామూలుగా వస్తుంది. లైవ్ బులెటిన్ లో ఉన్నాను, చూశాను. 2 o'clock మేము 2 వరకు ఉన్నాము. 2 వరకు గోడ కూలిపోయింది. ఓడిపోయిన వెంటనే మేము అంత రాదేమోలే అనుకున్నాము. చూసేసరికి మార్నింగ్ ఫుల్ అయిపోయింది. మొన్న కట్టిన అపార్ట్మెంట్ అప్పుడే 4 years బ్యాక్ అంతే. ఒకటి ఇప్పుడు
ఏంటంటే నీళ్ళు ఎలా తరిమేస్తారో అది వేరే సంగతి, తీసేస్తారు ఇక్కడ నుంచి. బట్ ముందు ముందు ఏంటి పరిస్థితి అనేది? ఫోర్స్ అదేంటంటే మెయిన్ గా వచ్చే వాటర్ వర్షం కంటే ఎక్కువ ఏంటంటే ఫ్లో ఎక్కువ ఉంది. ఇన్ఫ్లో ఎక్కువ ఉండేసరికి ప్రాబ్లం. అది కట్టేస్తే కానీ మనం చేయలేము, ఏం ప్రాబ్లం ఉండదు. ముందు ఇదే పొజిషన్ వచ్చింది కాదు, ఎందుకంటే మైనర్ గా వచ్చిన సిచ్యువేషన్. అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు మేము చేస్తాం, మేము సాల్వ్ చేస్తాం చెరువు కట్టని. వివేకానంద్ గారు అండి, మొన్న వివేకానంద్ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్స్ అయినా ఎవరు వచ్చినా కానీ ఇక్కడ కూర్చొని వర్క్ చేపిస్తే కనీసం డ్రైన్ అని జరుగుద్ది. వాళ్ళు ఉన్నంతసేపు బాగా చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు, ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ద్వారా ఉంటున్నాం కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఇటువంటి సహకారం 20 ఫ్యామిలీస్ అన్ని ఖాళీ అయినాయి కదా, గవర్నమెంట్ నుంచి మాకు సర్వీసే లేదు. ఆఫీస్కి వెళ్తున్నాం. ఇక్కడ నీళ్ళలో కింద ఏముందో కూడా కనిపించిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ ఉధృతి, నీటి ఉధృతి చూస్తే భయం వేస్తోంది ఇక్కడ. అది పరిస్థితి. ఎక్కడ ఉంటారండి మీరు? మేము రోటరీ క్లబ్ ఆఫ్ మియాపూర్ నుండి వచ్చామండి. నేను ప్రెసిడెంట్ రవీంద్ర వర్మ. ఏమండి రవీంద్ర గారు, రోటరీ క్లబ్ అయినా ఏమైనా చేయొచ్చా దీన్ని చెప్పండి? ఇది ఎవరు కూడా ఏం చేయలేరు. ఏం చేస్తారు? ప్రజల్లో మార్పు రావాలి, ముందు ప్రభుత్వంలో మార్పు రావాలి, అంతే. అది అంటే దీర్ఘకాలికంగా చెరువులు ఆక్రమితమయ్యాయి అవన్నీ సరే వాటి పరిష్కరించాల్సిన మనం ఈ ప్లాన్స్ అన్ని ప్రొయాక్టివ్ గా చేసుకోవాలి, కానీ రియాక్టివ్ గా చేసుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. పైన చూడండి ఎంతమంది ఆకలితోటి అలమటిస్తున్నారో అందరూ కూడా, చాలా కష్టంగా. నీటి ఉధృతి చూస్తే ఆల్మోస్ట్ వరదల మధ్య నిలబడ్డట్టు ఉంది, కానీ వర్షపు నీటికి హైదరాబాద్ ఇది పరిస్థితి అని మనం ఎవరు నమ్మలేకపోతున్నాం. అంటే అంత ఉధృతితో అక్కడ చెరువులోంచి నీళ్ళు వస్తున్నాయండి. చాలా చాలా కష్టంగా ఉంది, బతుకు దుర్భరం అయిపోయిందండి. మీరు ఏం చేస్తారు? ఏమేమి సప్లై చేస్తారు ఇక్కడ? మేము ఈ రోజు పాలు సప్లై చేసాం, నీళ్లు సప్లై చేసాం, ఉప్మా సప్లై చేసాం. అందరికీ కూడా దాదాపు 1500 మందికి ఫుడ్ తీసుకొచ్చామండి ఈరోజు. రైట్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ మనం ఎంట్రన్స్ లో చూస్తున్నాం నీళ్లు ఏ విధంగా వెళ్ళిపోతున్నాయని చెప్పి. ఇక్కడ అపార్ట్మెంట్ వాచ్మేనా మీరు? లేవమ్మా, కట్టుకున్న బట్టలు మొత్తం అన్ని కొట్టుకుపోయినండి, ఏమీ లేవండి. అసలు డబ్బులు ఎన్ని గంటలు అయింది ఇలా కొట్టుకోవడం? 3 రోజులు అవుతుందండి. 3 రోజులు. ఎన్ని గంటలు అయిందంటే ఎన్ని గంటలలో ఇదంతా జరిగిపోయింది? 4 గంటలు వచ్చేది మొత్తం. ఒకసారి వచ్చేసింది వాటర్, చెరువు వాటర్ నీళ్ళు వచ్చేసాయి. ఏమండి సార్, మీరు కాలనీ ప్రెసిడెంట్. ఏమిటి సార్ ఇది? నరసింహారెడ్డి నా పేరు. ఈ నీళ్లు చూస్తున్నారు కదా, ఇవి ఎక్కడి నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయంటే అలుగు తర్వాత ఏదైతే గోడ ఉందో దానిలో నుంచి సీపేజ్ అయ్యి వస్తున్నాయి. రెండవది అలుగు కన్నా ముందు కూడా గోడ ఏదైతే పగలగొట్టినారో దాని నుంచి వస్తున్నాయి. ఈ అలుగు కన్నా ముందు ఉన్నదాన్ని, లోపల ఉన్నదాన్ని ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలో చేసి మేము క్లోజ్ చేస్తామంటున్నారు. అవతలు ఉన్నదాన్ని మేము ఇప్పుడు క్లోజ్ చేయడానికి వెళ్తున్నాము. ఇసుక బస్తాలు అవన్నీ వేసి ఆ సీపేజ్ వాటర్ రాకుండా చేయడానికి ఇప్పుడు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడానికి వెళ్తున్నాం మేడం. అంటే దానివల్ల నిజంగానే ఆగుతుందా? దానివల్ల ఆ బయట నుంచి వచ్చే నీళ్లు ఆగుతాయి, అంటే ఇందులో సగం అన్నా ఆగుతాయి. అసలు ముందు ఒక విషయం చెప్పండి, ఇంత ఉధృతితో నీళ్లు ప్రవాహం ఇలా ఉంటే అందరూ జనం మార్నింగ్ వాక్ వెళ్ళినట్టు ఏంటంటే అక్కడ గొడుగులు వేసుకుని బయటకు వస్తారు. మేము మాకు కూడా అదే చాలా అవమానకరంగా ఉన్నది. ఇప్పుడు మనుషులు కూడా వీళ్ళు మా తప్పిదాలు కూడా ఉన్నాయమ్మా ఇందులో. గవర్నమెంట్ వాళ్ళు మా తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. ప్రజలు కూడా కొద్దిగా ఇంగిత జ్ఞానంతో చేయాలి. ఈ మేము పోలీసు వాళ్ళని కూడా మీ ద్వారా కోరుతున్నది ఏంటంటే అన్వాంటెడ్ పర్సన్స్, అన్వాంటెడ్ వెహికల్స్ ఈ కాలనీలోకి రానియకుండా చూడండి. ఇప్పుడు విపత్తు వచ్చిందండి, ఎవరో సేవ చేయడానికి వస్తారు, వాళ్ళు వాంటెడో అన్వాంటెడో మనకు తెలియదు కదా చూడంగానే. అది అయినంత వరకు అందుకే వాళ్ళకి అయినంత వరకు వాళ్ళకి ఏర్పడుతుంది. పోలీసులో కనిపించట్లే కదండి. ఉన్నారు. మా అపార్ట్మెంట్ లో మేము మోటార్లు కొనుక్కొని కూడా తోడటానికి వీలు లేకుండా ఉంది. మోటార్లు పైన పెట్టుకున్నాం, మళ్ళీ వాటర్ రన్నింగ్ వాటర్ వచ్చి లోపల కలుస్తుంది. మళ్ళీ ఈ నీటికి పరిష్కారం కూడా ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ నీళ్లు దానిలోంచి తోడేసినా కూడా ఇక్కడనే మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. ఇవి బయటికి వెళ్ళే మార్గం కావాలి. ఇప్పుడు ఎప్పటికి పోతాయండి నీళ్ళు? 5 days అవుతుందండి ఇప్పటికి. ఎప్పటికి పోతాయి? How long this is going to take to receive? It will take at least 7 days time. Yeah. మీరు ఇంత వరద నీటిలో ఉధృతిలో హాయిగా వాకింగ్ చేసుకుంటూ వచ్చారు, భయం లేదా? మేము తెలంగాణలో పుట్టాం కాబట్టి భయం అంటే వాటర్కి భయం అంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మేము పక్క కాలనీలో ఉంటాం, రాజీవ్ గురుకాల్పాలో. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళని చూసి 3 రోజుల నుంచి వస్తున్నాము, వెళ్తున్నాం, చూస్తున్నాము. అంటే మేము హెల్ప్ చేద్దామని వచ్చామండి. ఏదైనా మా చేతనైనా సాయం చేద్దాము, లేదా బిస్కెట్ ప్యాకెట్లో లేకపోతే పులిహోరనో ఏదో ఒకటి మా కాలనీ తరఫున మేము చేసుకొచ్చి ఇద్దాము అనేసి మేము వచ్చి వెళ్తున్నాం. కానీ తెలంగాణలో పుట్టారు, కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండండి, రోడ్ల మీద వెళ్ళి విపత్తులో ఇరుక్కోకండి అని చెప్పి సూచిస్తోంది. మీ మనసు చాలా మంచిది, అందరిని వచ్చి ఆదుకోవాలని. మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇక్కడ రాజుగురాల నీళ్ళు లేవు కదా? లేవండి, గడ్డ పైన ఉంది కాబట్టి రాజీవ్ గురుకాల్ప రాదు. చెరువు వచ్చేసి డౌన్ ఉంది,
ఈ డౌన్ ఉండేసరికి అపార్ట్మెంట్లు అన్ని ఇదైపోతా ఉన్నాయి. ఆ చెరువు కూడా ఇటు వచ్చేస్తుంది మెయిన్ వాళ్ళని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఓవరాల్ గా చూసాం బండారి లేఅవుట్ లో ఒకటి నీళ్లు వచ్చి విపరీతంగా సెల్లార్లలో ఇళ్లల్లో దూసుకొచ్చేసి పరిస్థితి మనం వరద పరిస్థితి చూస్తున్నాం. వర్షం ఇలాగే కొనసాగితే ఇంకా విపత్కర పరిస్థితి. మీరు 104 వెహికల్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. 104 వెహికల్స్ ఇక్కడ తెచ్చిపెట్టారు. ఎంతమంది ఎన్ని తెచ్చారండి? మొత్తం 10 వెహికల్స్ ఉన్నాయి మేడం మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి 13 వెహికల్స్ వస్తున్నాయి మేడం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా అది గ్రామ పంచాయతీ దగ్గర ఆ గల్లీలో ప్లేస్ లేకుండా అక్కడ పెట్టాము. వెంకటేష్ గారు చెప్తున్నారు 104 బళ్ళు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయట. కాబట్టి ఎవరికైనా 10 వెహికల్స్ వచ్చాయి మేడం. ఇక్కడ ఎవరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా అక్కడ వరకు వచ్చి, అంటే ఇక్కడికి వెహికల్స్ రాలేని పొజిషన్లు ఉన్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ వరకు వస్తే అక్కడికి ఎన్ని అంటే ట్రీట్మెంట్ అయినా మేము చేస్తామండి. జ్వరం వచ్చినా కానీ ఎలాంటిది వచ్చినా కూడా అక్కడికి రావాల్సింది కోరుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమున్నా కూడా అక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్తున్నాం. రైట్, ఇది పరిస్థితి ప్రస్తుతం జనపదంలో. ఇంతకంటే మాట్లాడాల్సింది ఏం లేదు. నిజంగా నీళ్లు చూస్తే అర్థమైపోతుంది ఎప్పటికి పోతాయి నీళ్లు. ఇంకా పైనుంచి వర్షం పడుతూనే ఉంది, చెరువులో కట్టలు తెంచుకుని నీళ్లు ప్రవహిస్తూనే ఉంది, ఉధృతి పెరుగుతూనే ఉంది. మరి వరుణదేవుడు కరుణిస్తాడో, ప్రభుత్వమే కనికరించి ఏమైనా చేస్తుందో, చేసే ప్రయత్నాలు చేస్తుందో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి నిజాంపేట బండారి లేఅవుట్ నుంచి ఇది వాటి జనపదం. వచ్చే వారం బహుశా ఇంత దుస్థితిలో కాకుండా మరొక కాలనీలో జనపదాన్ని కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.